హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026కి సంబంధించి చాప్టర్ నెంబర్ 6 ట్రయాంగిల్స్ నుంచి పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఏ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఈజీ ట్రిక్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఒక ట్రయాంగిల్ ఏబీసీ ఉంది, ఆ ట్రయాంగిల్లోని డిఈ లైన్ అనేది బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది. అండ్ అలాగే ఏడీ వాల్యూ ఎంత? ఎక్స్. ఏడీ ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అండ్ ఏఈ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అండ్ ఈసీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా నుంచి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుందాం. సో ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను అండ్ అలాగే డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉండే లైన్ డ్రా చేసుకున్నాము. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి చూడండి ఒకసారి. ఏడి ఈక్వల్ టు ఎక్స్, ఏ నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ ఎక్స్ తీసుకున్నాము. అండ్ అలాగే డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, డిబి ఎక్స్ మైనస్ 2, ఈసీ ఎక్స్ మైనస్ 1, ఏఈ ఎక్స్ ప్లస్ 2. సో ఇప్పుడు మనం యూజ్ చేసే థీరం వచ్చేసి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. సో ఏంటి? ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఏడి, డిబి, ఏఈ అండ్ ఈసీ వాల్యూస్ అన్ని డయాగ్రామ్ నుంచి తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 1 ఈజ్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4. దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 4. అంటే ఆప్షన్స్లో 4 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ అనే లైన్ బీసీకి ప్యారలల్గా ఉంది అండ్ అలాగే ఏడీ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్, డిబి ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్, ఏఈ ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్ అండ్ ఆల్సో ఈసీ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్, డిఈ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. దెన్ బీసీ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీసీకి అంటే బీసీకి డిఈ అనేది ప్యారలల్గా ఉంది. ఇప్పుడు మనం బీసీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది సాల్వ్ చేయడానికి మనం ముందు సమ్లో ఎలాగైతే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యూజ్ చేసామో సేమ్ అలానే యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి. చక్కగా మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకున్నాము. ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్, డిఈ అనేది ప్యారలల్గా ఉంది. ఇచ్చిన మెజర్మెంట్స్ అన్ని ఏడీ ఈక్వల్ టు 2.4, బీడీ ఈక్వల్ టు 3.6, ఏఈ ఈక్వల్ టు 3.2, ఈసీ ఈక్వల్ టు 4.8. యూజింగ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇచ్చిన వాల్యూస్ ఎంత? 2.4 బై 3.6 ఈక్వల్ టు 3.2 బై 4.8. ఇవన్నీ డెసిమల్స్లో ఉన్నాయి. సో 10తో మల్టిప్లై అండ్ డివైడ్. ఎందుకు మేడం 10తోనే చేస్తాం, 100తో చేయకూడదు అంటే డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో మనకి 1 తర్వాత అన్ని జీరోలు ఉండే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటాము. సో ఇట్స్ 24 బై 36. 12 టేబుల్ 24ని 2 టైమ్స్, 36ని 3 టైమ్స్ అండ్ అలాగే 16 టేబుల్ 32ని 2 టైమ్స్, 48ని 3 టైమ్స్. సో ఇట్స్ 2 బై 3 ఈక్వల్ టు 2 బై 3. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2.4 బై 6 ఈక్వల్ టు 2 బై బీసీ. 2 డిఈ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. 6 అనేది 24ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి 2.4 కాబట్టి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 0.4 టైమ్స్. 0.4 ఈక్వల్ టు 2 ఇంటూ బీసీ. సో ఇట్స్ బీసీ ఈక్వల్ టు 2 బై 0.4. సో బీసీ ఈక్వల్ టు 2 బై 4 బై 10. ఆ డెసిమల్ అనేది క్యాన్సిల్ చేయడం కోసం నేను 10తో డివిజన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది? 2 టేబుల్ 4ని 2 టైమ్స్, 10ని 5 టైమ్స్ అండ్ అలాగే ఈ 2ని క్యాన్సిల్ చేస్తుంది. సో బీసీ ఈక్వల్ టు 1 బై 5. ఇది డినామినేటర్ కాబట్టి ఏమవుతుంది? న్యూమరేటర్. బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ బి 5 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఇఫ్ ఏడీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బీడీ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అండ్ ఏఈ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, దెన్ ఏసీ ఈక్వల్ టు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏడీ, బీడీ అండ్ ఏఈ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. చూడండి, ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాము. ఏబీసీ, డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. సో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యూజ్ చేస్తే ఏమవుతుంది? ఏడీ బై ఏబీ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. ఓకేనా?
సో ఇచ్చిన వాల్యూస్ అన్ని తీసుకున్నాము. 6/15 ఈక్వల్ టు 8/AC. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ AC ఈక్వల్ టు 8 15 సార్. AC ఈక్వల్ టు 8 ఇంటూ 15/6. 2 టేబుల్ 6ని 3 టైమ్స్, 8ని 4 టైమ్స్, 3 టేబుల్ 5ని 15ని 5 టైమ్స్. సో 4 5 ఆర్ 20. సో ఏసీ వాల్యూ ఎంత 20 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ 20 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ AD/AB ఈక్వల్ టు 3/4 అండ్ ఏసీ ఈక్వల్ టు 15 దెన్ ఏఈ ఈక్వల్ టు. సో ఇది కూడా సేమ్ మెథడ్లోనే సాల్వ్ చేస్తాం మనం ఏఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. కాన్సెప్ట్ అనేది మనకి ఎంత అర్థమైంది అనేది మనం ట్రై చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అండ్ అలాగే మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు మీకు ఒక్కొక్క సమ్కి 1 minute మాత్రమే టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా 10 minutesలో 10 బిట్స్ అనేది చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే మనం టైమింగ్ అనేది సరిపోదు, మనకు వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. బట్ టైం సరిపోక చాలా వాటికి ఆన్సర్ రాయకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా. సో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. ఇచ్చిన మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాము. AD/DB ఈక్వల్ టు 3/4 అన్నారు. AC ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో AD/, మనం ఏం తీసుకుంటున్నాం, AB తీసుకుంటున్నాము. D నుంచి B వరకు ఉన్నది ఎంత 4, బట్ A నుంచి Bకి కావాలంటే 3 + 4 ఎంత 7. సో ఇట్స్ 3/7 ఈక్వల్ టు AE/15. ఇప్పుడు AE కావాలి కాబట్టి మనకి 3/7 అలానే ఉంటుంది. 15 ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి మూవ్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లోకి వస్తుంది, ఓకేనా. AE ఈక్వల్ టు 45/7 సెంటీమీటర్స్. మరి 45/7 ఎక్కడుంది చూడండి. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The ratio of the area of the equilateral triangle described on the side of a square and the area of the equilateral triangle described on its diagonals is. సో ఇప్పుడు మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి డయాగ్నల్స్ ఇస్తే రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా. సో చూడండి, డయాగ్నల్ ఈక్వల్ టు √2a. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది, √3/4 ఇంటూ A². ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏమొచ్చింది, √2a. సో ఏరియా ఈక్వల్ టు A2 ఏమవుతుంది, √3/4. అంటే నార్మల్గా సైడ్ అనేది ఏ ఉంటుంది, సో మనం A² తీసుకుంటాం. ఇప్పుడు మనకేంటి, డయాగ్నల్లే మనం సైడ్గా తీసుకుంటున్నాం కదా. సో √2a హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇట్స్ 2 ఇంటూ A². అండ్ అలాగే 2 టేబుల్ 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ √3/2 A². ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఏరియాకి సెకండ్ ఉన్న ఏరియాకి రేషియో కట్టాలి, A1:A2. సో ఇట్స్ √3/4 A² ఈజ్ టు √3/2 A². A² క్యాన్సిల్, √3 క్యాన్సిల్, 2 టేబుల్ 4ని 2 టైమ్స్, 1/2 ఈజ్ టు 1. మరి 1/2 ఈజ్ టు 1 ఆప్షన్స్లో ఉందా, 1/2 అసలు లేదు ఆప్షన్స్లో. ఇప్పుడు ఏం చేస్తాం మనం, డినామినేటర్లో 2 క్యాన్సిల్ అవ్వడం కోసం మల్టిప్లై విత్ 2. అప్పుడు ఏమవుతుంది, 1:2. సో ఇప్పుడు 1:2 ఉందా పోనీ ఆప్షన్స్లో. ఆప్షన్ ఏ 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద లెంత్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ 16 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద రాంబస్ ఈజ్. మనకేమిచ్చారు, 2 డయాగ్నల్స్, D1 ఈక్వల్ టు 16 అండ్ అలాగే D2 ఈక్వల్ టు 12 ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, సైడ్ ఆఫ్ ది రాంబస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇచ్చిన మెజర్మెంట్స్తో రాంబస్ అనేది డ్రా చేసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ కాబట్టి 16 అన్నారు కాబట్టి 8, 12 కాబట్టి 6. ఇలా AOB అనేది ఒకటి తీసుకుంటే మనం, ఇది ఏం ట్రయాంగిల్లా కనిపిస్తుంది చెప్పండి మీకు ఒకసారి. ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థీరం యూజ్ చేయొచ్చు కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సేమ్. సో AB² ఈక్వల్ టు OA² ప్లస్ OB². 6² ప్లస్ 8² ఎంత, 36 ప్లస్ 64 ఇట్స్ 100. సో AB ఈక్వల్ టు √100 అంటే 10 సెంటీమీటర్స్. సో ఆప్షన్స్లో 10 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ ఏ 10 సెంటీమీటర్స్ ఈజ్ ద, ఇక్కడ ఆప్షన్ బి 10 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్ కదా మనం సాల్వ్ చేసేది ఇప్పుడు. నెక్స్ట్ 7th వన్. ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ QRP. ట్రయాంగిల్ సరిగ్గా చూసుకోండి, QRP. సో ఏరియా ఆఫ్ ABC బై ఏరియా ఆఫ్ PQR ఈక్వల్ టు 9/4. AB ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్, BT ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అండ్ PR ఈజ్ ఈక్వల్ టు. సో మనం PR వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేసుకున్నాం మనం, ABC QRP అదే ఆర్డర్లో ఇచ్చారు కదా. సో AB 18 అన్నాడు, BC అనేది 15 అన్నాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి,
పిఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ పిక్యూఆర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది ఇక్కడ ఏబీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఆర్పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? పిఆర్ స్క్వేర్ కదా. సో వీటిని తీసుకుందాం. ఈ 4 తీసుకుని మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9/4 ఈక్వల్ టు 15 స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనం పిఆర్ స్క్వేర్ని మాత్రమే ఎల్హెచ్ఎస్లో ఉంచుకుని రిమైనింగ్ అని ఆర్హెచ్ఎస్కు మూవ్ చేద్దాం. 9/4 ఈక్వల్ టు 225 బై పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 225 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉన్న 4 మల్టిప్లికేషన్లోకి వస్తుంది 9. సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 9 టేబుల్లో 225 25 టైమ్స్ 9 25 ఆర్ 225. సో ఇట్స్ 25 4s ఆర్ అంటే ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేసుకుంటాం కదా, లేకపోతే 25 4s ఆర్ ఎంత 100 రూట్ ఓవర్ అంటే 10. లేదంటే ఇప్పుడు మనం దీన్ని 25ని 5 స్క్వేర్ కింద 4ని 2 స్క్వేర్ కింద రాసుకుని స్క్వేర్లు క్యాన్సిల్ చేసుకుంటే 5 2s ఆర్ 10. సో 10 సెంటీమీటర్స్ హియర్. ఆప్షన్ ఏ 10 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ S is a point on side PQ of a triangle PQR such that PS equal to QS equal to RS, then ఇక్కడ ఇచ్చిన కండిషన్స్లో ఏది పాసిబుల్ అవుతుంది? సో PQR అనే ఒక ట్రయాంగిల్ డ్రా చేసాము అండ్ అలాగే ఏమన్నాడు, S ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ ఆఫ్ PQ. S అనేది PQకి ఒక పాయింట్. ఓకేనా, డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ పిఎస్ ఈక్వల్ టు క్యూఎస్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఈ 3 ఈక్వల్గా ఉన్నాయంటే ఈ పిఎస్ ఈక్వల్ టు క్యూఎస్ ఈక్వల్ టు ఆర్ఎస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో మన ఆప్షన్స్లో పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ ప్లస్ క్యూఆర్ ఎక్కడుందో చూడండి ఒకసారి. పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఫిగర్ మనకి ఇక్కడే డయాగ్రామ్ ఇచ్చాడు. ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఏడీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ అలాగే బీడీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, దెన్ డిఈ ఈక్వల్ టు డిఈ కదా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. డిఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏడీ బై ఏబీ ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో 3/AB వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, 3 + 4 ఈక్వల్ టు డిఈ బై 14. సో 14 7 14ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 ఈక్వల్ టు డిఈ బై 2. డిఈ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఆప్షన్ బి 6 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్. The ratio of the corresponding sides of two similar triangles is 5:3. Then the ratio of their areas. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, రేషియో ఆఫ్ సైడ్స్ ఇచ్చాడు. రేషియో ఆఫ్ సైడ్స్ ఎంత ఉన్నదంట, 5:3. అయితే రేషియో ఆఫ్ ఏరియాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాస్ కాబట్టి ఏం చేస్తాం మనం, 5 స్క్వేర్ 3 స్క్వేర్. ఎక్కడ ఉందో చూడండి, 5 స్క్వేర్ 25 మేడం, 3 స్క్వేర్ 9. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అండ్ అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 75 degrees. దెన్ యాంగిల్ జెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు, మనకి యాంగిల్ బి ఇచ్చారు ఎంత, 75 degrees అండ్ అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees. సో మన యాంగిల్ జెడ్ కావాలి. సో ఇక్కడ సి ఎక్కడుందో చూడండి ఒకసారి, ఎంత ఉంది, 60 degrees. అండ్ అలాగే ఈ ట్రయాంగిల్లో జెడ్ ఎక్కడ ఉంది. సో జెడ్ వాల్యూ ఏమవుతుంది, ఇట్స్ మినిమం, మనకు అర్థమవుతుంది కదా, జెడ్ ఈక్వల్ టు 60 degrees. ఒకసారి నేను డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ 75 60, ట్రయాంగిల్ XYZ సో 75 60, యాంగిల్ జెడ్ ఎంత 60 degrees. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR, ఏ ఈక్వల్ టు 32 degrees, ఆర్ ఈక్వల్ టు 35. దెన్ బి ఈక్వల్ టు, ఇప్పుడు నాకు ఏం కావాలి, బి కావాలి. ఈ బి కావాలంటే నేను ఇక్కడ ఈ క్యూని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో చూడండి, ఈజీగా సాల్వ్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ, ఏ ఈక్వల్ టు 32 degrees,
ట్రయాంగిల్ పీక్యూఆర్ ఆర్ ఈక్వల్ టు 65. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి 32 డిగ్రీస్, అంటే ఇది కూడా ఎంత మనకి 32 డిగ్రీస్. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ 65 డిగ్రీస్. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత చెప్పాలి, 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. తెలిసిన 2 యాంగిల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇప్పుడు యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 97, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత 83 డిగ్రీస్. సో ఆప్షన్స్లో 83 డిగ్రీస్ ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి 83 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద బేస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 24 సెంటీమీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్. If one side of the first triangle is 8 centimeter, then corresponding side of the other triangle is. సో మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అందులో ఒక ట్రయాంగిల్ బేస్ ఎంత అంటున్నారు 24 సెంటీమీటర్స్, అండ్ అలాగే ఇంకొక ట్రయాంగిల్ బేస్ వచ్చేసరికి 18 సెంటీమీటర్స్, అండ్ అలాగే 1 కరస్పాండింగ్ సైడ్ ఎంత అంటున్నారు. ఫస్ట్ ట్రయాంగిల్ 8 సెంటీమీటర్స్ అయితే ఇంకొక ట్రయాంగిల్ యొక్క కరస్పాండింగ్ సైడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఏబిసి డిఎఫ్ 2 ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేసుకున్నాము. బీసీ ఈక్వల్ టు 24, ఏసీ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు ఈఎఫ్ ఈక్వల్ టు 18, మనం ఇంకొక సైడ్ డిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యూజ్ చేస్తే ఏమవుతుంది, బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. సో ఇక్కడ నుంచి డిఎఫ్ వాల్యూ కావాలి కాబట్టి డిఎఫ్ని మాత్రమే రైట్ సైడ్ ఉంచి న్యూమరికల్ నెంబర్స్ అన్నిటిని చేంజ్ చేద్దాం. సో డిఎఫ్ ఈక్వల్ టు 8 ఇంటూ 18 బై 24. సో 8 24ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 3 18ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో డిఎఫ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో డిఎఫ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ చూడండి అన్న, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఆర్ సిమిలర్ సచ్ దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 47 డిగ్రీస్ అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 83 డిగ్రీస్, దెన్ యాంగిల్ సి ఈక్వల్ టు. ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఇచ్చారు అండ్ అలాగే యాంగిల్ క్యూ ఇచ్చారు, యాంగిల్ సి కావాలంటే యాంగిల్ ఆర్ కూడా సేమ్ కదా. సో ఇప్పుడు ఇది సిమిలర్ కాబట్టి ఫస్ట్ ఈజీ ట్రిక్ ఏంటో చెప్తాను చూడండి. ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేసేయండి. మేడం ఇదొక ట్రయాంగిల్లో ఉంది, ఇదొక ట్రయాంగిల్లో ఉంది. అవునమ్మా, ఏ ఈక్వల్ టు పి, ఏ ఈక్వల్ టు పి, అండ్ అలాగే మనకి ఇచ్చింది ఏంటి, క్యూ ఇచ్చారు ఇంకోటి, అంటే క్యూ ఈక్వల్ టు బి. మనం ఇప్పుడు సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నాకు 2 తెలిసినట్టే కదా, పోనీ ఎక్కడ అనుకున్నా సరే 2 తెలిసినట్టే కదా, పి తెలుసు, క్యూ తెలుసు, ఆర్ కావాలి. ఓకేనా. 47 ప్లస్ 83, ఈ 3 ఇక్కడ మనం యాడ్ చేసేసుకుంటే 50, 50 ప్లస్ 80 130, 50 ప్లస్ 80 ఎంత 130. సో ఇప్పుడు 180 మైనస్ 130 ఎంత 50 డిగ్రీస్. సో 14th ఆప్షన్ ఏంటన్నా డి 50 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి సమ్ కూడా చేద్దాం చూడండి, కొంచెం ఇంకా క్లారిటీ తెచ్చుకోవడం కోసం. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పీక్యూఆర్, యాంగిల్ ఏ ఈక్వల్ టు 47 డిగ్రీస్, యాంగిల్ క్యూ ఈక్వల్ టు 83 డిగ్రీస్. సో ఏ ఈక్వల్ టు పి కాబట్టి 47 డిగ్రీస్, బి ఈక్వల్ టు క్యూ 83 డిగ్రీస్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 180 డిగ్రీస్. సో సేమ్ యాజ్ యూజువల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 50 డిగ్రీస్. నెక్స్ట్ వన్ చూడన్నా, ఇన్ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ 40 డిగ్రీస్ అండ్ అలాగే ఎక్స్వై ఈజ్ టు క్యూపీ ఈక్వల్ టు జెడ్ఎక్స్ ఈజ్ టు క్యూఆర్ అండ్ ఆర్ ఈక్వల్ టు 65 డిగ్రీస్, దెన్ ఫైండ్ వై. ఇప్పుడు మనం ఇందులోంచి వై ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మనం ఈ సమ్ ఏ మోడల్లో అయితే చేసామో అదే మెథడ్లో చేయండి. మేడం మరి ఇక్కడ రేషియోస్ ఇచ్చారు, మనం ఎలా చేస్తాము చూడండి ఒకసారి. యాంగిల్ ఎక్స్వైజెడ్, యాంగిల్ క్యూపీఆర్. సో 47 డిగ్రీస్ అండ్ అలాగే మనకి ఇక్కడ ఇచ్చింది, సో ఇట్స్ 40 డిగ్రీస్ మా, 40 డిగ్రీస్ అండ్ 40 డిగ్రీస్, ఆర్ ఈక్వల్ టు 65 డిగ్రీస్ అన్నారు. సో 2 యాంగిల్స్ తెలుసు కాబట్టి మనకి థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. యాంగిల్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 180, 40 ప్లస్ 65 ఇట్స్ 105. సో 180 మైనస్ 105 ఈజ్ 75 డిగ్రీస్. సో యాంగిల్ వై అండ్ అలాగే యాంగిల్ పీ ఎంత 75 డిగ్రీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, దెన్ ఏబి ఈజ్ టు పీక్యూ. ఏబికి పీక్యూ ఇవి రేషియోలో ఉంటే ఇంకొకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము, ఏబిసి, ఇంకొకటి పీక్యూఆర్. ఏమన్నాడు ఇక్కడ మనకి ఏబి అండ్ అలాగే పీక్యూ తీసుకున్నాం, ఇంకొకటి ఏంటి ఏసీ పిఆర్ రావాలి. ఏసీ పిఆర్ ఎక్కడ చూడండి, ఆప్షన్ బి ఏసీ పిఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఒకసారి నేను మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి.
ఏబీ ఈజ్ టు పీక్యూ. సో అంటే ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు ఇంకొకటి ఏమవుతుంది మనకి ఏసీ బై పిఆర్. అదర్వైజ్ మనకు అది ఆప్షన్స్లో ఇవ్వలేదు అనుకుంటే బీసీ బై క్యూఆర్ తీసుకుంటాం. ఆప్షన్స్లో బీసీ బై క్యూఆర్ ఉంటే తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఏముంచండి క్యూఆర్ బై బీసీ ఉంది. ఇది రేషియో రివర్స్ అవుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఏబీ ఉంది కాబట్టి ఇంకొకటి మనం ఏదైతే తీసుకుంటామో అందులో కూడా న్యూమరేటర్లో ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెంట్ సేమ్ కాదు. మనం ఫస్ట్ తీసుకున్న రేషియోలో న్యూమరేటర్లో మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న ఏబీ ఉంది, తర్వాత పీక్యూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఏసీ బై పిఆర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడన్నా. ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అండ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అంటున్నారు 130 degrees. యాంగిల్ ఎఫ్ కావాలి. యాంగిల్ ఏ ప్లస్ బి అంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అంటున్నాడు 130 అంటున్నాడు. యాంగిల్ ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని. సో ఇప్పుడు డిఈకి కూడా ఏమవుతుంది ఇది 130 అవుతుంది. ఇప్పుడు యాంగిల్ ఈ ఎంత 50 degrees మేడం. 180 minus 130. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి జనరల్ మెథడ్ కూడా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఏ ప్లస్ బి ఎంత అన్నారు 130. సో యాంగిల్ సి ఈక్వల్ టు 50. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. నెక్స్ట్ వన్ చూడండి 18th one. ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 60, దెన్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు సేమ్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత చెప్పండి 110. సో యాంగిల్ ఎఫ్ ఎంత అవుతుంది 110 అన్నాను కాబట్టి 70 degrees. ఒకసారి మళ్ళీ జనరల్ మెథడ్ కూడా చూద్దాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. సో ఇట్స్ 50 plus 60 110. 180 minus 110 ఎంత 70. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:3. ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్. పెరిమీటర్స్ అనేవి 1:3 రేషియోలో ఉంటే సైడ్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి సేమ్ రేషియోలో ఉంటాయమ్మా. సైడ్స్ పెరిమీటర్ కూడా సేమ్ రేషియోలో ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. దెన్ దేర్ పెరిమీటర్స్ రేషియో. మేడం ముందు సమ్లో ఏదో చెప్పారు, ఏం చెప్పా సైడ్స్ పెరిమీటర్ సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఇది 2:3 కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి 2:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పీడిఎఫ్స్ కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.